రాష్ట్రంలో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలుపై సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టింది. కొనుగోలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ఆలస్యం కావడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అకాల వర్షాల నుంచి ధాన్యం రక్షించేందుకు చర్యలు చేపట్టడంపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లపై సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టింది. కొనుగోళ్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ఆలస్యం కావడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు చర్యలు చేపట్టడంపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం రివ్యూపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఏదైతే ఈ ధాన్యం కొనుగోళ్లు తర్వాత మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి అంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ పైన సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అంటే మేజర్గా ఈ మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి తర్వాత ఈ వరి ధాన్య సేకరణకు సంబంధించి కూడా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత కొనుగోలు చేశారు, వరి ధాన్యం ఎంత సేకరించారు, తర్వాత ఈ మొక్కజొన్నకు సంబంధించి ఎన్ని కొనుగోలు చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత టార్గెట్ ఉంది, ప్రభుత్వం ఎంత కొనుగోలు చేయాలని చెప్పి ఇప్పటి వరకు డిసైడ్ చేసింది, ఇందులో ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేసింది అనే దాని మీద పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో అడిగి తెలుసుకొనున్నారు. అయితే ఇందులో మేజర్గా ఈ వరి ధాన్య సేకరణకు సంబంధించినటువంటి అంశంలో గత 2-3 రోజుల నుంచి కూడా ఈ అకాల వర్షాల కారణంగా తర్వాత పెద్ద ఎత్తున ఈ గాలులు వీడ్చడం వల్ల కొంత ఈ తడిసిపోయినటువంటి సిచ్యువేషన్ కొన్ని కొనుగోలు సెంటర్ల దగ్గర ఈ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన దగ్గర అక్కడ ఆ కొనుగోలు చేసే టైంలో కొంత ఎక్కువగా లోడ్లు రావడం, లేదంటే ఒకేసారి ఒక రోజుకు మించి ధాన్యము ఆ కొనుగోలు కేంద్రానికి రావడంతో అక్కడ కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటికప్పుడు ఈ అకాల వర్షాలు పడ్డ కారణంగా కొంత తడిసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి సో ఆ తడిసిన ధాన్యం ఎంత ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసింది, తర్వాత ఈ మధ్య ఏదైతే అకాల వర్షాలు పడ్డాయో అకాల వర్షాల కారణంగా ఎంత ధాన్యము తడిసిపోయింది, సో దీనివల్ల రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు అయ్యాయి, తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ఈ ధాన్యానికి సంబంధించినటువంటి అంశాలలో రైతులు జాగ్రత్త ఉండే విధంగా తర్వాత కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అధికారులు రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆయా జిల్లాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ని అడిగి తెలుసుకున్నారు. తర్వాత పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ ఏదైతే కొనుగోలు కేంద్రాల దగ్గర కొంత రైతులు సిచ్యువేషన్ చూస్తే కొంత ఆందోళనకరంగా కనబడతా ఉన్నది. సో ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళకు హామీ కూడా ఇచ్చింది. సో తడిసినటువంటి ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో అక్కడ సంబంధిత అధికారులందరూ కూడా ఆ కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళి రైతులకు భరోసా కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇక ఇవల్ల ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, కొనుగోలు కేంద్రాల దగ్గర తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, మరి కొంతమంది ఈ హైవే రోడ్ల మీద అక్కడక్కడ కళ్ళాలల్లా ఆరబెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో అట్లాంటి ధాన్యం ఎక్కడైతే ఆరబెట్టుకుంటున్నటువంటి ధాన్యము ఎంతవరకు తడిసింది, సో ఆ రైతులకు అధికారులు ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు. సో ఇట్లా ఈ అన్నిటి కోణాలలో కూడా అన్ని అంశాలలో కూడా ఆయా జిల్లాల వారికి ఏ జిల్లాలో ఈ ధాన్యం కొనుగోలు అనేది ఎక్కువగా ఉన్నది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, ఇంకా ఎంత కొనుగోలు చేయాల్సినది ఉంది, తర్వాత ఈ తడిసినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి అంశాల్లో రైతులకు అధికారులు ఎలాంటి భరోసా ఇస్తున్నారు. సో ఇట్లా ఈ 4-5 అంశాలకు సంబంధించి ప్రధాన ఎజెండాగా ఈ వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతున్నది. సో అన్ని జిల్లాల కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఏంటి, ఇంకా మెరుగైనటువంటి చర్యలు తీసుకోవాలంటే ఇంకా ఏం చేయాలి, అక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది, ఏ జిల్లాలో ఆ కలెక్టర్లకు సంబంధించినటువంటి అంశాలలో ఇట్లాంటి ఇంకా ముందస్తు చర్యలు తీసుకోవాలి, తర్వాత ఈ వర్షాలకు సంబంధించినటువంటి సూచనలు కూడా ఆయా కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు చేస్తున్నారా లేదా, చేయకపోతే ఎట్లా ఈ సూచనలు ఎట్లా చేయాలి, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో రైతులను
ఎప్పటికప్పుడు ఎట్లా అలర్ట్ చేయాలి అనే అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చే విధంగా తడిసినటువంటి ధాన్యాన్ని ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా పూర్తి స్థాయిలో కలెక్టర్లకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది.